హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారంతా? అందరికీ ధనుర్మాసపు శుభాకాంక్షలు. అసలు ఈ ధనుర్మాసంలో అందరూ కూడా గోదాదేవిని ఎందుకు ప్రార్థిస్తారు? అసలు గోదాదేవి ఎవరు? ఎందుకు గోదాదేవికి అంత ప్రాధాన్యత వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని శ్రీ విల్లీపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లీపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడనేది ఒక పెద్ద నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలో ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణుడికి పుష్పమాలల్ని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడికి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ విష్ణుచిత్తుడనే నామం అతనికి కలిగింది. ఆయనను విష్ణు భక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వార్ అనే పెద్ద ఆళ్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాళ్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. విష్ణుచిత్తుడు ఆ చిన్న పాపకు గోదాదేవిగా నామకరణం చేశాడు. గోదాదేవి చిన్ననాటి నుండి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ వింటూ పెరిగేది. యుక్త వయస్సు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు మన గోదాదేవికి. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలని, తాను కూడా విల్లిపుత్తూరులో ఒకనాటి గోపికనని భావించసాగింది గోదాదేవి. అంతేకాదండోయ్, తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోయేది గోదాదేవి. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు విష్ణుచిత్తుడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు అని, ఆనందం కలుగుతుందని తెలియజేయసాగాడు. ఆ కృష్ణుడు గోదాదేవి ధరించిన మాలలు తను ధరించడంలో ఎంతో ఆనందం ఉందని చెప్పి విష్ణుచిత్తుడికి చెప్పేసాగాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణప్రేమని మరింత పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది గోదాదేవి. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చెయ్యాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు, తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోదాదేవి. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదండోయ్. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుడు సంతోషానికి అవధుల్లేవు. వెంటనే గోదాదేవిని, విల్లీపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు విష్ణుచిత్తుడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్ళికూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించింది గోదాదేవి. అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది గోదాదేవి. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది.
అందుకే ప్రతి వైష్ణవాలయాల్లో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. ఇదండి గోదాదేవి యొక్క అసలు కథ. ఎంత బాగుందో కదా ఈ కథ. ఒక భక్తురాలు కృష్ణుణ్ణి ఎంతగానో నమ్మి ఆయన్నే కొలిచి ప్రేమించి ఆఖరికి ఆయనలో ఐక్యమైపోయిందండి. కాబట్టి అందరూ కూడా కుదిరినంత ఈ నెల రోజులు కూడా గోదాదేవిని ప్రార్థించండి. అందరికీ కూడా ధనుర్మాసపు శుభాకాంక్షలు. మీ అందరికీ ఈ కథ నచ్చిందని కోరుకుంటూ ఉంటానండి. మరి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.